సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ మరొకసారి శుభాలను తెలియచేస్తున్నాను. పేరు పేరున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనమందరం కలిసి విందాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధాలతో నేను వారిని బంధించి ఆకర్షింతును. ఒకడు పశువుల మీద కాడిని తీసివేయినట్లు నేను వారి కాడిని తీసివేసి వారి ఎదుట భోజనము పెడితిని. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విందాం. ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాటల ఎఫ్రాయిము అనే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని స్నేహబంధంతో ఆకర్షించి మిమ్మల్ని మేము తీసుకువెళ్ళి మీ యొక్క కాడిని తీసివేసి మీకు భోజనము పెడతానని. విన్నారా దేవుని బిడ్డలారా? మనిషిని జీవితంలో అనేక బంధకాలు, సమస్యలు, కన్నీళ్లు, నెమ్మది లేకుండా ఉండుట, తృప్తి లేకుండా ఉండుట, సౌఖ్యం లేకుండా ఉండుట జరగటానికి కారణము మన జీవితంలో అనేక కాడులు క్రింద మనుషుడు నలిగిపోతున్నాడు. అపవాది కాడి, సాతాను కాడి, పాపమనే కాడి, ప్రతి మనుష్యుడు ఏదొక కాడి కింద ఉన్నాడు. వ్యసనాలనే కాడి, నష్టం కలిగిస్తున్న కాడి మరొకరిని అది బంధిస్తుంది. కొంతమందిని విచారమనే కాడి, నిరాశనే కాడి, బిడలు ఆ కాడి కింద నలిగిపోతున్నారు. అంటే అందరికీ ఏదొక కాడి కింద మనుష్యుడున్నాడు. మరి ముఖ్యంగా నిరాశనే కాడి చాలా భయంకరమైన కాడి. నిరాశ కాడి, త్రాగుబోతు కాడి, జోదమనే కాడి, నష్టమనే కాడి నా ప్రభువారు తొలగించి నిన్ను ఆయన స్వేచ్ఛగా చేసి ఆ కాడిని ఆయనే నలగకొట్టి నీ యొక్క మెడ మీదున్న కాడిని తీసివేసి ఆయన నీకు భోజనం పెడతానంటున్నాడు. సహోదరి, ఈ రాత్రి తృప్తి ఉండదు, సంతోషం ఉండదు. వ్యసనాలనే కాడి మీకు అర్థమవటానికి, త్రాగుడు ఆ ఇంటిలో ఉంటే ఆ ఇంటి అంతటికీ సమస్య, సమృద్ధి ఉండదు, ఐక్యత ఉండదు, ఎప్పుడూ గొడవలు, ఆర్థికమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి. సమాజంలో గౌరవము, ప్రతిష్టలుండవు. ఆ కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోతుంది. ఒక్క త్రాగుడనే కాడే మానవుని జీవితాన్ని, కుటుంబాన్ని అస్తవ్యస్తము చేసి అది పాతాళంలోకి నాలుకెళ్తుంటే నా ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, స్నేహపూర్వకంగా మిమ్మల్ని పిలుస్తున్నాను. మీరు నా దగ్గరికి వస్తే నేను ఆ కాడిని విరగ్గొట్టి మీకు భోజనం పెడతానని ఆయన సెలవిస్తున్నారు. ఒక్క మాట, కుటుంబాలలో భోజనం ఉంటుంది, కానీ తృప్తి కలిసి భోజనం చేసే పరిస్థితులు ఉండవు. సంతోషముగా ఆ భోజనాన్ని ఆరగించే పరిస్థితులు ఉండవు. కారణము ఆ కుటుంబ యజమాని ఎప్పుడొస్తాడో తెలియదు. తన ఇష్టానుసారంగా తిరిగి ఇంటికి వస్తాడు. పిల్లలతో అపార్థాలు, భార్యాభర్తల మధ్య సంతోషం, ప్రేమనుండదు. అలాంటి పరిస్థితులు కాడి కలిగిన కుటుంబాల మీద ఉంటాయి. యేసు నామములో మీ అందరి ప్రేమపూర్వకంగా ఆయన స్నేహపూర్వకముగా పిలుస్తున్నాడు, స్నేహముతో పిలుస్తున్నాడు. మనమందరము ఆయన పిలుపుకు లోబడదాం, ఆయన దగ్గరికి వెళదాం. ఇది ఏ కాడైనా ఆయన ఆ కాడిని తీసివేసి ఆయన నీకు భోజనము పెడతాడంటున్నాడు. తృప్తిగా ఆ భోజనం నువ్వు స్వీకరించగలవు. యేసు యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమ అనే ఆయన దగ్గరికి మనం వెళ్ళగలిగితే నీ కాడిలన్నిటినీ ఆయన విరగొట్టి నీకు తృప్తి, సంతృప్తి, ఐక్యత, ప్రేమ, సమాధానముతో ఆయన నిన్ను స్థిరపరిచి నీకు ఆత్మీయమైన, శారీరకమైన భోజనాన్ని సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుంటే ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. రాత్రంతయ్య నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడి మమ్మల్ని పోషించి ప్రభువా,
నాయన మరొక తండ్రి రోజును మాకు అనుగ్రహించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ రాత్రి కాలమంతా తండ్రి నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు. అయ్యా, ఈ ఉదయకాల సన్నిధిని ప్రభా మేము నీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకన్నా ఘనులు గొప్పవైన వారు తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నీ అపారమైన కృపతో మాకు మరొక రోజును ప్రసాదించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా, మా కుటుంబాల్లో తండ్రి ఆర్థికమైన కాడి అయా తండ్రి విరగ్గొట్టమని ప్రార్థన చేస్తున్నాను. నిరాశని కాడిని యేసునామములో విరిచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయా, బిడ్డల కుటుంబాలలో ఏ ఏ కాడుల ద్వారా బంధించబడి ఉన్నారో, ఏ కాడుల చేత సమస్యలనే కాడి కింద నలిగిపోతున్నారో, ఏ కాడులు ప్రభువా బిడ్డలను అస్తవ్యస్తం చేస్తున్నాయో, ఏ అనారోగ్యమైన కాడిని ప్రభువా తండ్రి సమాధానం లేని కాడిని వీటన్నిటిని ప్రశస్తమైన యేసు నామములో తండ్రి విరగ్గొడుతున్నామయ్యా. ఇప్పుడే తండ్రి మీరే నీ దయగల హస్తంతో బిడ్డలను తాకి సమృద్ధిగా ఆశీర్దించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వివాహం కాని వారికి వివాహం తండ్రి అయ్యా నీ నామంలో మీరు అనుగ్రహిస్తున్నందుకు నీ కొందనాలు. మా ప్రజల మీద ఉన్న ప్రతి విధమైన కాడిని తీసివేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, మా ప్రజలందరినీ మీరు కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. మా ప్రజల మొత్తాన్ని ప్రభువా మీరే రక్షించమని వేడుకుంటున్నాను. అయ్యా, మా ప్రజలను ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, మీరు మాట్లాడిన మాటను బట్టి నీ కొందనాలు. అయ్యా, మా కాడులన్నిటినీ ప్రభువా విరగదీయమని అయ్యా మేమందరము తండ్రి మిమ్మల్ని ఆశ్రయించున్నామయ్యా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాల మీద తండ్రి, మా బిడ్డల మీద, మా కుటుంబాల మీద ఉన్న ప్రతి విధమైన శాపం అనే కాడి తండ్రి, దోషం అనే కాడి, పాపం అనే కాడి విరిచివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజంతా నీ కృపాక్షేమములతో నింపండి అయ్యా. ఈరోజు ప్రభువా లోకమనే ప్రభు అరణ్యంలోకి వెళ్తుండగా బిడ్డలు ప్రభువా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన ప్రతి అవసరత మీరు తీర్చండి ప్రభువా. ఏ కీడు ఏ శోధనలోకి ప్రవేశించకుండా తండ్రి నీ ఆత్మ బిడ్డలకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నా. ఆయా ఉద్యోగాలకు వెళ్ళేవారు ప్రభు, పనులకు వెళ్ళేవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. తండ్రి నాయన మళ్ళీ సాయంకాలం గృహం చేరు వరకు నీ దయగల హస్తం బిడ్డల మీద ఉంచమని, అనారోగ్యంలో ఉన్న బిడ్డలను ప్రభువా నాయన ఇప్పుడే మీరు తాకి స్వస్థతను అనుగ్రహించమని, చిన్న బిడ్డలను ప్రభువా వృద్ధులను ప్రభువా ఆశీర్వదించి దీవించమని, ఏ బిడ్డలైతే ఏ అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నారో అవసరతలమన్నీ తీర్చమని యేసు క్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు అయ్యా మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటే మీరు పొందిన మేళ్లను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మీరు కామెంట్స్లో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. మరి ఈ పరిచర్యలో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మేమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం, సువార్తను ప్రకటిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.